రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే దేశంలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న మాట. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు మీరెవరు అని. నా పేరు జి. వెంకటేశ్వరరావు. దేశంలో యూపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది విద్యార్థులకి నేను జీవీ రావు సార్గా సుపరిచితం. ఇక నా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా అంజలి మేడంతో నా ఇంటర్వ్యూ ఉంది. కింద లింక్ షేర్ చేయటం జరిగింది. ఎవరైనా నా గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత ఎడ్యుకేషన్ మీద ప్యాషన్తో నేను 2012వ సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ ఏ ఆఫీసర్ ఉద్యోగం వదిలి రావటం జరిగింది. 2012, 13, 14 ఆ ప్రాంతంలో, అంటే దాదాపు 3-4 సంవత్సరాల పాటు స్కిల్ డెవలప్మెంట్ గురించి, అలాగే బ్యాంకింగ్ విద్యార్థుల్ని నా దగ్గర కూర్చోపెట్టుకొని గైడ్ చేయటం, ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. వాళ్ళల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత 2015, 16 ఆ ప్రాంతంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్, అలాగే ఎడిటోరియల్స్ వాటిని డిస్కస్ చేయటం మొదలుపెట్టాను. యూట్యూబ్ ద్వారా చాలామంది విద్యార్థులు నాకు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా వాళ్ళంతా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఈ క్రమంలో 2017వ సంవత్సరం నుంచి లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనే సంస్థని ఏర్పాటు చేసి 2017 నుంచి గత 7 సంవత్సరాలుగా నిరంతరాయంగా నేను కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ అవన్నీ ప్రజెంట్ చేయటం జరుగుతోంది. అలాగే వేరువేరు ఇతర ఫ్యాకల్టీ కూడా సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ని అక్కడ ప్రజెంట్ చేశారు. తర్వాత ప్రస్తుతం నేను చేస్తున్న పని ఏమిటంటే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ఛానల్ ద్వారా సోమవారం నుంచి శుక్రవారం దాకా కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి 2015వ సంవత్సరం నుంచి, అంటే నేను మొట్టమొదట యూట్యూబ్ ద్వారా కరెంట్ అఫైర్స్ చెప్పిన రోజుల నుంచి, అంటే గత 9 ఏళ్లుగా నేను 5 న్యూస్ పేపర్స్కి సంబంధించిన ఎడిటోరియల్స్ చదువుతున్నాను. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ద హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే ద బిజినెస్ స్టాండర్డ్, ద బిజినెస్ లైన్, ఈ 5 న్యూస్ పేపర్స్కి సంబంధించిన ఎడిటోరియల్స్ గత 9 సంవత్సరాలుగా చదవటం అనేది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. తర్వాత దాని ద్వారా సంపాదించినటువంటి నాలెడ్జ్తో నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి న్యాయం చేయగలుగుతున్నాను అని భావిస్తాను. సోమవారం నుంచి శుక్రవారం దాకా లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ఛానల్ ద్వారా ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ అవన్నీ ప్రజెంట్ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంగ్లీష్లో 2024వ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి నేను స్పెషల్ మాడ్యూల్స్, లైవ్ సెషన్స్ ద్వారా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇదంతా లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా నేను చేస్తున్నటువంటి పని. ఇక 4-5 నెలల క్రితం నేను లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు విద్యార్థులకి దగ్గర అవ్వాలి అన్నటువంటి ఆలోచనతో 100 మాడ్యూల్స్ని స్టార్ట్ చేశాను. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, అలాగే పాలిటీ, అలాగే మిస్లేనియస్. అంటే గత 9 సంవత్సరాలుగా నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ప్రతిరోజు 5 న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ చదువుతూ టీచ్ చేసినటువంటి అనుభవం కారణంగా నేను తెలుగు విద్యార్థులకి ఈ 5 డిఫరెంట్ డొమైన్స్లో రకరకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు చెప్పటం మొదలెట్టాను, అందరికీ అర్థమయ్యే రీతిలో. 100 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంటే మార్చి 6వ తేదీతో లా ఎక్సలెన్స్ ఛానల్ ద్వారా 100 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతకాలం నుంచి చాలామంది విద్యార్థులు మార్చి 6వ తేదీ తర్వాత కూడా కంటిన్యూ చేయండి ఈ మాడ్యూల్స్, మాకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, చాలా ఉపయోగపడుతున్నాయి, చాలా విషయాల్ని మేము సునాయాసంగా తెలుసుకోగలుగుతున్నాం అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మీదట ఈ లా ఎక్సలెన్స్తో మార్చి 6వ తేదీతో నా మాడ్యూల్స్ కంప్లీట్ అవుతుండటంతో ఇక తెలుగు విద్యార్థులకి మేలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, తర్వాత తెలుగు విద్యార్థులు నాపై ఉంచినటువంటి అభిమానాన్ని నేను
ఎలా రీపే చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. 100 మాడ్యూల్స్ లా ఎక్సలెన్స్ ద్వారా 1000 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. 10 AM విత్ జీవీ రావు సార్ అనేటువంటి సిరీస్ ద్వారా ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. 10 AM విత్ జీవీ రావు సార్. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం ఎకానమీ, థర్స్డే పాలిటీ, ఫ్రైడే మిస్లేనియస్. యూట్యూబ్ ఒక కొత్త ఛానల్ని ఈ సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ ఛానల్ లైవ్లో ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్. గుర్తుపెట్టుకోవటం కూడా చాలా తేలిక. CA అంటే కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్. సో ఈ మాడ్యూల్స్ 10 AM విత్ జీవీ రావు సార్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ ద్వారా నేను చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గత 9 ఏళ్ల కాలంలో నా ప్యాషన్ కొద్దీ, అలాగే నాకున్నటువంటి ఈ 5 పేపర్లు చదివేటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ జనరేట్ అయినటువంటి నాలెడ్జ్. అందుకని మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, అలాగే UPSC సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నా మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను చేస్తున్నటువంటి ఇతర మాడ్యూల్స్ లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అన్నీ ఇంగ్లీష్లో ఉండటం, అలాగే చాలామంది తెలుగు పిల్లలు మీరు ఇలా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు బాగా అర్థమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్. 10 మందికి షేర్ చేయండి. ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ చదువుతున్నారో, BSc చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ మాడ్యూల్స్ని 1 సంవత్సరం పాటు ఫాలో అయితే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. మీరు ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి చాలా చోట్ల చూస్తూ ఉంటారు. 10 నిమిషాల వీడియో పెడతారు. అక్కడ ఉండే విషయం చిన్నదే, దానికి అంత వీడియో అక్కర్లేదు, 2 నిమిషాల్లో చెప్పేయచ్చు మీకు అవసరమైనంత వరకు. అలాంటి ప్లానింగ్ తోటే నేను ఈ 25 నిమిషాల వీడియోలో 10 ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాను. మీ సమయం కూడా చాలా వాల్యుబుల్. ఈ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలగాలి, క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో నేర్చుకోగలగాలి. సో ఆ ఉద్దేశంతో నేను 10 ప్రశ్నలకు సమాధానాలు దాదాపు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వీడియోలో చెప్తున్నాను. ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. గుర్తుపెట్టుకోవటం కూడా చాలా తేలిక. ఇది గ్రూప్ 1 కాకుండా, గ్రూప్ 2 కాకుండా, సివిల్ సర్వీసెస్ కాకుండా మీరు ఏ పరీక్ష రాసినా కూడా మీ నాలెడ్జ్ లెవెల్స్ అప్గ్రేడ్ అవ్వటానికి ఉపయోగపడతాయి. తెలుగు విద్యార్థులందరికీ ఇంకొకసారి నమస్కారాలు చెప్తూ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటూ వెంకటేశ్వరరావు.